మన సంస్కృతంలో బ్రాహ్మిన్స్ దే ఆర్ వెరీ హైయెస్ట్ పీపుల్ ఇన్ నాలెడ్జ్ అంటారు. Yes, of హిందూయిజంలో బ్రాహ్మిన్స్ బ్రెయిన్ కూడా అని చెప్తారు. అలాంటి బ్రాహ్మిన్స్ ని ఔరంగజేబు ఆ రోజుల్లోనే కొన్ని వేల కేజీల జంధ్యాల్ని తీసేపిచ్చి వాళ్ళని హింసించేవాడని విన్నాను. అంత క్రూరంగా బ్రాహ్మిన్స్ ని ఎందుకు టార్గెట్ చేశారు? బ్రాహ్మిన్స్ నాలెడ్జ్ ఎలా ఉంటుందంటే దే ఇంటరాక్ట్ విత్ ద డివైన్. వీళ్ళకు ఒక దేవుడు ఉండేవాడు కదా, వాళ్ళ దేవుడు వాళ్ళని ఈ చిల్లర పనులన్నీ చేయమని చెప్తాడు, కానీ దెర్ ఇస్ నో ద రియల్ డివైన్ ఫ్యాక్టర్ అనేది ఉండదు అక్కడ. అన్ని కంప్లీట్ గా సూపర్స్టిషన్ ఉంటుంది, లేకపోతే హ్యూమన్ బీయింగ్ అలా దోచుకోవాలనేది ఉంటుంది. వీటికి నువ్వు ఒక డిఫరెంట్ ఐడియా చెప్పినప్పుడు నీ రిలీజియన్ అనేది థ్రెట్ లో ఉంటుంది. యాక్చువల్గా అప్పట్లో ద మోర్ ప్రొఫౌండ్ థీరీస్ అన్ని కూడా బ్రాహ్మిన్స్ దగ్గర ఉండేవి అప్పట్లో. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆయుర్వేద, మనుషుల్ని క్యూర్ చేసే దాంట్లో కూడా ఏ ఒక్క చోట వీళ్ళ పద్ధతులు అమ్ముడుపోయేవి కాదు. ఓకే, ఇక్కడ బికాస్ ఆఫ్ బ్రాహ్మిన్సే వీళ్ళకి ఒక పెద్ద థ్రెట్ లాగా అనిపిస్తుంది అనమాట. అండ్ ఐడల్ వర్షిప్ వాళ్ళ అగెయిన్స్ట్. వాళ్ళకేంటంటే రాళ్ళని మొక్కడము, చెట్లని పొగట్టని మొక్కడం, ఇవన్నీ కూడా చీప్గా అనిపించి దీన్ని అరికట్టాలి అంటే దీన్ని కాపాడుకునే వాళ్ళని చంపేయాలి. దే వెంట్ ఫర్ బ్రాహ్మిన్స్. ఆల్ ఓవర్ మొత్తం కమ్యూనిటీని వైపౌట్ చేశారు. అక్కడి నుంచి ఇంకా మన నాలెడ్జ్ అది ట్రూ, అది బ్రాహ్మిన్స్ ఇస్ ది బ్రెయిన్ ఆఫ్ ది కంట్రీ. దాన్ని నాశనం చేసేస్తే ఇంక నీకు బాడీ చాలా ఈజీ.